నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నాయి. రైతులు కళ్ళాలకు ధాన్యాన్ని తీసుకొచ్చినది 10 రోజులైంది. తుఫాను ప్రభావంతో వర్షాలు పడడంతో అన్నదాతలు నానా తంటాలు పెడుతున్నారు. మొగులకు కూడా మొహం పెడితే తమ గుండెల్లో కొనపాలు కూర్చున్నట్లవుతుందని రైతులు అన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షం పడితే ఎక్కడ ధాన్యం నీళ్ల పాలవుతుందో తెలియక అయోమయంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల గతిలేని దుస్థితిలో దళారులు తక్కువకు ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నట్లు వాపోతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. దర్పల్లి గ్రామంలో మేము 10 రోజులు అవుతుంది ఈ పొలాలు కోసి. వర్షంలో ఆల్రెడీ నానుతున్నాయి, ఎండలో ఎండుతున్నాయి. ఎండిన తర్వాత కుప్ప వేసిన తర్వాత కూడా వర్షం కారణం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. దయచేసి పై అధికారులు అర్థం చేసుకొని తొందరగా కాంటాలు చాలు చేసి జోకిచ్చినట్లయితే మాకు ఇబ్బందులు తప్పుతాయని చెప్పేసి మేము పై అధికారులను కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు యొక్క కష్టాలు నానా కష్టాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కాబట్టి పై అధికారులు ఈ విషయం పైన స్పందిస్తారని చెప్పి మరియు మీ అందరికీ మీ సమక్షంలో మరి ఒక మీ మీడియా ద్వారా మేము అందరం ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. రైతుల కష్టాలు చాలా నానా విధాలుగా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే రోజు రోజుకి మాకు ఈ యొక్క వర్షం వస్తాయని చెప్పేసి మాకు ఈ యొక్క న్యూస్ వల్ల రోజు రోజుకి మాకు మా యొక్క ఎదలో గుణపాలు వచ్చినట్లు మాకు ఇబ్బందుల పాలవుతున్నాం. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి పై అధికారులకు మనవి చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నామని అంటున్నారు, కానీ కొనుగోలు కేంద్రాలు ఎక్కడ సుఖ అధికారికంగా స్టార్ట్ అయిన దాఖలాలు లేవు. మరి రైతులు ప్రైవేట్ వాళ్లకు అందిన కాడికి 2000కు 1900కు లేదు 2050కి అమ్ముకుంటున్నారు. 2320 రేటు గవర్నమెంట్ నిర్ణయిస్తే 2100, 2050, 2000 కాడికి అమ్ముకుంటున్నారు. ఇంకా ఇప్పటికే దాదాపు దర్పల్లి దర్పల్లి మండలంగా దర్పల్లి ఊర్లోనే దాదాపు 50 కొనుగోలు కేంద్రాల వరకల్లా 60%